అందరికీ జై శ్రీరామ్. ఈ కార్తీక మాసంలో మనం ఏది మాట్లాడినా నిజమే మాట్లాడుకోవాలి, అబద్ధాలు మాట్లాడుకోవద్దు. కానీ ఆ రాహుల్ గాంధీ ఏంద్రపై ఎప్పుడు చూసినా అబద్ధాలే మాట్లాడుతుంటాడు. ఓహో, రాహుల్ గాంధీ అనేటోడు హిందూ కాదు కదా, అందుకనే అబద్ధాలు మాట్లాడుతుండన్నమాట. ఇప్పుడు ఏం అబద్ధాలు మాట్లాడిండు అనుకుంటున్నారా? శ్రీరామచంద్రుల వారు కల్పిత పాత్ర అంట. శ్రీరాముడు అనే పేరు ఒక కల్పితమే అంట. ఇంకా చాలా మాట్లాడండి అనుకోండి ఆయన సభలో. కానీ మనకు కావలసిన ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే, శ్రీరామచంద్రుడు ఒక కల్పిత పాత్రగా హిందువులు కొలుస్తున్నారు, హిందూ దేవుళ్ళను కొలిసి మూర్ఖులుగా తయారవుతున్నారు అని చెప్పి ఇంకో కల్పిత పాత్ర మాట్లాడుతుందన్నమాట రాహుల్ గాంధీ గారి రూపంలో. అయినా ఏముంది వాళ్ళు, నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదు? ఇందిరాగాంధీ ఫిరోజ్ ఖాన్ని పెళ్లి చేసుకుంటే ఖాన్ పుట్టాలి కానీ రాజీవ్ గాంధీ పుట్టిండు. అదే రాజీవ్ గాంధీ సోనియాని, క్రిస్టియన్ అయిన సోనియాని పెళ్లి చేసుకుంటే రాహుల్ ఖానో లేక రాబర్టో పుట్టాలి కానీ రాహుల్ గాంధీ పుట్టిండు. చూసారా? కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. ఒక క్రిస్టియన్కి ముస్లింకి పుట్టినవాడు హిందూ అయిపోయిండు. మరి ఇది కల్పిత పాత్ర అంటారా కాదా? ఒకసారి ఎక్కడైనా చూయించండి రా అబ్బాయి ఈ రాహుల్ గాంధీని, అప్పటికైనా ఏమైనా మారుతాడేమో చూద్దాం.